హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చిందంటే చాలండి, పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ని మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఎలాంటి ఫ్లేవర్స్ అయినా సరే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాంటి ఒక వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. అది కావాల్సింటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. అందరూ ఇష్టపడే ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే పండుటి ఒక మ్యాంగోని తీసుకున్నాను. మ్యాంగోని ఇలా తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. సో మీరు కావాలంటే ఐస్ క్రీమ్ ఎక్కువ కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో పాలని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 కప్స్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు పాల క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే మ్యాంగోస్ని ఎక్కువ యాడ్ చేసి తీసుకోవచ్చు. సో దీంట్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కార్న్ ఫ్లోవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇలా మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పాలు అనేది వేడి చేసి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి పాలని అయితే యాడ్ చేసుకోకూడదు, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ టేస్ట్ అనేది రాదు. సో ఇలా కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేశాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా యాడ్ చేసిన దీంట్లోకి నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కొన్ని మ్యాంగో పీసెస్ని కూడా ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఐస్ క్రీమ్ అనేది ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది అంతా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద నేను పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను, నార్మల్గా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. సో మీకు నచ్చకపోతే లోపల కలిపేయచ్చు అంతా. దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ పాటు స్టోర్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం రండి. ఇలా మూత తీసి చూస్తే రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. హెల్తీగా బయట కొనే పని లేకుండా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి దీని మీద డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకొని ఇలాంటి ఒక గంటె తీసుకొని ఇలా కలర్ఫుల్గా తీసి కూడా మన పిల్లలకి పెట్టేయచ్చు. బయట కొంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. సో అలా కాకుండా ఇలా హెల్తీగా ఒకసారి పిల్లలకి మన ఇంట్లోనే చేసి పెట్టండి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని దీన్ని కలర్ఫుల్గా డెకరేట్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని దీని మీద మీరు కావాలంటే కలర్ఫుల్గా కనిపించాలంటే కొన్ని ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా బయట కొనే పని లేకుండా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసేసాము కదా. సో మీరు ఒకసారి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్